హాయ్, నా పేరు రోహిత్. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. ఇప్పుడు జనాలు పెద్ద హీరోనా చిన్న హీరోనా, చిన్న సినిమానా పెద్ద సినిమాని చూడట్లే, కథ పరంగానే ఎంచుకుంటున్నారు. కథ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అన్నది చూస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తే గనక నేను అదే అంటున్నాను, కథ బాగుంది అంటే మీరు పెద్ద సినిమా కలెక్షన్స్ హీరోయిజం బట్టి వస్తాయి, చిన్న సినిమా కలెక్షన్లు సినిమా కథ బట్టి వస్తాయి. కనుక అదే మీకు ఎందుకే సామాజిక ఇవన్నీ మీకు అందుకే చెప్పాను. ఇవన్నీ ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాలు పెద్ద చిన్న సినిమాలు హిట్, పెద్ద సినిమాలు ఫట్టు, పెద్ద సినిమాలు హీరోయిజం బట్టే ఉన్నాయి. అంటే మనం ఒప్పుకోక తప్పదు. మీకు చాలా సూపర్ హిట్ అయితే 100 రోజులు ఆడింది ఏదైనా సినిమా. ఇప్పుడు డాకుమారా తీసుకొచ్చి 500 రూపాయలు పెట్టారు టికెట్, గేమ్ చేంజర్ పెట్టి 800 రూపాయలు 600 రూపాయలు పెట్టారు టికెట్. ఎందుకు ఆడుతాయి? ప్రజల దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? మీరు వచ్చి రేట్లు పెంచుతారు. లాస్ట్ ఇయర్ 100 రూపాయల టికెట్, ఇప్పుడు 500 పెంచుతారు. కానీ మీ జీతం పెరగదే, కానీ మీ పెన్షన్ పెరగదే. మరి ఇవన్నీ పెరుగుతుంటే ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ప్రజలు ఎలా దీన్ని రెక్టిఫై చేస్తారు? ప్రజలు ఎలా ఈ థియేటర్కి రావడానికి అవకాశం ఉంటుంది అని ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రజలు కూడా విజ్ఞులు. మీరు గవర్నమెంటే అంటుంది 18% GST నా టికెట్ కూనండి అనేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మంచిగానే ఉంది. అయ్యా మరి 4,000 బదులు లాస్ట్ ఇయర్ 3,000 పెన్షన్ బదులు నాకు 8,000 చేసావా అని అడుగుతున్నారు వాళ్ళు. నీ సినిమా టికెట్ నువ్వు 100 రూపాయలు నువ్వు 500 చేసావు కొనమంటున్నావు, నేను 18% GST నీకు ఇస్తా బాబు, నాకు 500 రూపాయలు 5,000 రూపాయల పెన్షన్ 10,000 చేయవా అని అడుగుతున్నారు. నాయన మీరు యాంకర్ మీరే అడిగారు 30,000 చేస్తారు నాకు 60,000 చేయగలుగుతారా అని. అమ్మా నేను కంపెనీ తీసుకోవాలని ఆ వాటర్ చెప్తున్నాడు. ఎందుకు బాబు మీరు కంపెనీ ఎత్తారంటే ఇప్పుడే మొన్న మట్టుకు మొత్తం 80% మొత్తం టోటల్గా ట్యాక్స్గా రూపంలో ఇచ్చేస్తుంటే ఇక జీతాల రూపంలో ఇస్తే నేనేం చేయాలా, నా పిల్లబెట్లు అడుగు తినాలా అని అడుగుతున్నాను. అంటే మీకు మాత్రం రేట్లు GSTతో గవర్నమెంట్కి కట్టాలా? మనం మాత్రం ఇక్కడ కంపెనీలు మాత్రం మీకు జనాలు పెట్టుకుని ఎంప్లాయ్మెంట్ని పెట్టుకుని కంపెనీలు మొత్తం టోటల్గా డొల్ అయిపోవాలా? మీకు ప్రజలు వచ్చి మొత్తం టోటల్గా వాళ్ళు వచ్చి 100 రూపాయలు 500 రూపాయల టికెట్ కొనాలా? ఇది ఎక్కడ న్యాయం? ఇది గవర్నమెంట్లో ఆలోచించాలి. అంటే మనం ఎంత ఇస్తున్నాం, స్టెబిలిటీ ఎంత ఇస్తున్నాం, ఆ ఎంత ప్రకారంగా రేటు పెడితే బాగుంటుంది అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది గవర్నమెంట్స్. మా చుట్టం కదా అని రేట్ ఇవ్వడం, మా బంధువు కదా అని రేట్ ఇవ్వడం, మళ్ళీ అబద్ధం మాకు దగ్గర సినిమా బంధుత్వం బాగా ఎక్కువ ఉంది కదా అని రేట్ ఇస్తే ఇది గవర్నమెంట్ అనరు. గవర్నమెంట్ని మాకు ఇచ్చే రేట్లు ఎంత ఉన్నాయో ఈ రేట్లు ఎంత ఉన్నాయో అంటారు తప్ప మీరు ఇష్టం వచ్చేటువంటి రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతుంటే గవర్నమెంట్లు ఈరోజు తిట్టుతున్నారు. థియేటర్ కాడికి వచ్చి, నేను థియేటర్లో ఓనర్గా చెప్తాను, థియేటర్ కాడికి వచ్చి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. ఇవాళ రాశారు టికెట్లో, థియేటర్లో ముందు ధర్నా చేస్తాం CPI CPM అంటే చెప్తున్నా. ఈ థియేటర్ ముందు ఎందుకు ధర్నా చేస్తున్నారు? టికెట్ ఇంటర్వల్ టికెట్కి వెళ్ళడానికి 5,000 రూపాయలు టికెట్లు కావాలి. 5,000 రాక రిటర్న్ వెళ్ళిపోతున్న తల్లిదండ్రులు, పిల్లలకి టికెట్ తీయలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు, నిరాశతో వెనక్కి తిరుగుతున్న తల్లిదండ్రులు. ఇది నేను చెప్తున్న మాటలు కావు. థియేటర్ దగ్గర ఒక్కొక్కరిది ఒక్కొక్క రోదన, ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ, ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీరు. ఒక బాధ చూస్తూ ఉంటే కన్నీరు వస్తుంది. ఆ సినిమా చూస్తానన్న ఆ పిల్లల ఆశ నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సినిమా చూస్తానన్న ఆ తల్లుల ఆశ నెరవేర్చలేని పరిస్థితి భర్త ఉన్నాడు. భర్త జోబులో డబ్బు లేదు. సినిమా చూస్తే ఈ రేటు ఉంది, గవర్నమెంట్ చూస్తే ఈ రేటు ఇచ్చింది, ఏం చేయగలుగుతారు? దానికి CPM మేము థియేటర్ల ముందు ధర్నా చేస్తామంటారు. వీళ్ళు సినిమా థియేటర్ ఓనర్లు ఏమంటారంటే నువ్వు బెల్ట్ షాపుల ముందు ధర్నా చేయి అంటారు. ఎందుకు అంటే బెల్ట్ షాపులు 150 రూపాయలు మందు అమ్ముతున్నారు, పట్టించుకోవట్లేదు, మాకు ఈ రేట్ ఇచ్చి జనాలు కొనమంటారు, మాకాడ కొనడానికి ఎందుకు రారు అంటున్నారు. ఇదేమి తత్వం మాకు అర్థం కావట్లేదు. అంటే సినిమాలకి జనాలు తగ్గటానికి గవర్నమెంట్ చేస్తున్న తప్పుదనాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పడానికి మాత్రమే. ఇది చిన్న సినిమాల నిర్మాతలు ఎందుకు చేదారిపోయారు, ఈ నిర్మాతలు అందరూ కూడా ఎందుకు చిన్న సినిమా తీయలేకపోతున్నారు, దానికి ఇవన్నీ కూడా ఉదాహరణకు మనం తీసుకోవాలి. అంతే తప్ప ఒక్క తప్పుదనం కాదు. ఇది గవర్నమెంట్ తప్పుదనం ఉంది, సినిమా ఇండస్ట్రీ తప్పుదనం ఉంది, అన్ని తప్పుదనం ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ప్రజల తప్పు కూడా ఉంది, ఇంట్లో ఆలోచించాలి. అంత రేటు మేము ఎందుకు కొనాలనేది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి.